నిరంతరం మీకోసం కష్టపడి పనిచేసిన రెడ్డిని కాదని మిమ్మల్ని దోచుకుని దాచుకున్న రెడ్లకు ఓటేస్తారా అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. కులం ముసుగులో అన్యాయం చేసే వారిని ఇంకా నమ్మడం సరికాదని, అనాలోచిత నిర్ణయాల వల్లే సమాజంలో దోపిడీదారులు బలోపేతం అవుతున్నారన్నారు. ఇప్పటికైనా నిజమైన సేవ చేసే రెడ్లను గుర్తించి వారికి అండగా నిలవాలని మంత్రి ఆనం ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఆనం తన ఆలోచనలను స్పష్టంగా ప్రజలకు తెలియజేశారు. 2024 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి తెలుగుదేశం పార్టీ 30,000 ఓట్ల మెజారిటీతో గెలవాల్సి ఉన్నా అది 8,000కే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓట్లు వేయడం వల్ల గెలవడం జరిగిందన్నారు. మిమ్మల్ని దోచుకున్న వారికి ఓటు వేస్తే మేము మీకు సేవ చేయడం, పథకాలు అందించడం ఎందుకు, మీకు సాయం చేయడం ఎందుకు అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. మీరు ఓటేయలేదని సాయం చేయకుండా ఉండమని, అది టీడీపీ ప్రభుత్వ విధానం కాదన్నారు. కులం కన్నా సేవ ముఖ్యమని, కులం ముసుగులో దగా చేసే వారికి మద్దతు ఇవ్వొద్దని మాత్రమే తాను కోరుతున్నానన్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న తాను నేడు ప్రజల తీర్పుపై మాట్లాడాల్సి రావడం బాధాకరమని ఆనం రామనారాయణ రెడ్డి తన ఆవేదనను బయటపెట్టారు. 18 నెలల పాటు మౌనంగా ఉన్నప్పటికీ ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ విషయాలు ప్రస్తావిస్తున్నానని స్పష్టం చేశారు. కులం పేరుతో ప్రజలను మోసం చేసే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. నిరంతరం మీకోసం కష్టపడే రెడ్డిని కాదని, ఇప్పటికైనా నిజమైన సేవ చేసే రెడ్లను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి వారికి అండగా నిలవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.